మహిళలు బ్యాంకులు ఇచ్చే రుణాలు సద్వినియోగం చేసుకుని వివిధ రకాల ఆదాయ అభివృద్ధి, ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క అన్నారు. శనివారం నాడు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి సంస్థ SHG బ్యాంక్ లింకేజీ వార్షిక రుణ ప్రణాళిక 2024-25 ఆవిష్కరించడం జరిగింది. ఈ సమావేశంలో గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, CGM నాబార్డ్ సుశీలా చింతల, CGM SBI, DGM RBI, CEO SERP డైరెక్టర్స్, DRDOs, SERP ఆఫీసర్స్, వివిధ బ్యాంకుల రాష్ట్ర స్థాయి అధికారులు మరియు వివిధ జిల్లాల నుండి సమావేశానికి హాజరైన మహిళా సంఘాల ప్రతినిధులు, సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇందాక సుల్తానయ్య గారు, అదేవిధంగా అనితా రామచంద్రన్ గారు వారి యొక్క ఎక్స్పీరియన్సెస్, తర్వాత ఇటు సైడ్ బ్యాంక్ హెడ్స్ గా లోన్స్ ఇచ్చేటప్పుడు ఎట్లాంటివి ఉన్నాయని వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్, అట్ ద సేమ్ టైం ఉమెన్ గ్రూప్స్ నుంచి కూడా ఎలాంటి సిచ్యువేషన్ నుంచి 10,000, 15,000 లోన్ నుంచి ఈరోజు లక్షలలో లోన్లు తీసుకునేటువంటి, లింకేజ్ తీసుకునేటువంటి పరిణామ క్రమం బిఫోర్ 30 years, ఇప్పుడు ఇది ఈ రోజే ఇది రాలేదు, 30-35 years బ్యాక్ స్టార్ట్ అయింది. ఆ రోజులలో మహిళలు బయటికి రావాలంటే అనేక రకాల ఆంక్షలు, అనేక రకాల ఇబ్బందులు. మనం ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకొని ఒక శక్తిగా ఏర్పడడానికి, అంటే గవర్నమెంట్ ఆనాడు ఉన్నటువంటి గవర్నమెంటే 10,000 రూపీస్ ఎక్స్ట్రా రివాల్వింగ్ ఫండ్ లాగా కూడా ఇచ్చి ప్రోత్సహించినటువంటి సందర్భాలను మనం చూడడం జరిగింది. అంటే ఒక చెట్టు ఇంత చాలా పెద్దగా ఈ నీడ ఇస్తుందంటే దాని వెనుక ఎంతో మంది శ్రమ ఉంటది, ఎన్నో ఏళ్ల మరి ఎదుగుదల కింద ఎన్నో ఏళ్ల కృషి ఉంటది. కాబట్టి ఆనాటి మొక్కలు ఈ రోజు మరి ఫలాలు ఇస్తున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే మారుతున్నటువంటి జీవన ప్రమాణాలకు అనుగుణంగా, ప్రజల యొక్క డిమాండ్కి అనుగుణంగా మరి మనం కూడా ఎప్పటికప్పుడు మన విధి విధానాలను కూడా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం. ఆ రోజులలో 10,000 అంటే ఈ రోజు 1,00,000-2 లక్షలతో సమానం. అంటే పెరుగుతున్నటువంటి లివింగ్ ఆఫ్ కాస్ట్ సంబంధం చూస్తే, జీవన ప్రమాణాలు కానీ, రేట్లు కానీ ఇవన్నీ చూసినప్పుడు అప్పుడు 10,000 ఇచ్చినా అదొక పెద్ద అమౌంట్ లాగా అనిపించింది. ఆ రోజులలో మనం కొనే వస్తువుల ధరలు కానీ, మనం పెట్టుబడి పెట్టేది కానీ తక్కువ కాస్ట్కి వచ్చింది. ఈ రోజు ఈ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే, ఈ బ్యాంక్ కాడికి వెళ్తే, ఈ పొదుపు మహిళా దగ్గరికి వెళ్తే మా అవసరాలు గుర్తిస్తారు, మాకు సపోర్ట్ చేస్తారు, మా ఆలోచనలకు అనుగుణంగా, అవసరాలకు అనుగుణంగా ప్రణాళిక జరుగుతుంది అనేది. ప్రణాళికలు కూడా ఎట్లా ఉండాలంటే మనకు దొరికే ఆ లొకేషన్, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి డిమాండ్, అక్కడ ప్రజల్లో ఉన్నటువంటి టాలెంట్, మనము 50 ఏళ్ల తర్వాత పనికొచ్చే టాలెంట్ ఇప్పుడు ఇస్తే ఇప్పుడు వాళ్ళు రన్ చేయాలి అంటే ఇప్పుడు జీవితాన్ని ముందుకు తీసుకెళ్లలేదు. మనం అనుకునేటువంటి పెట్టుబడి ఒక 50 ఏళ్ల తర్వాత అంటే ఇప్పుడు వాళ్ళని ముందుకు నడిపించాలంటే సరే దీర్ఘకాలిక లక్ష్యాలు కూడా ఉండాలి. బట్ వాళ్ళు ఒక అడిగేసి అట్లనే ముందుకు రావాలంటే, క్రమక్రమంగా రావాలంటే వాళ్ళకు సులభతరమైనటువంటి విధానాన్ని మనం ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అవసరం ఉంది. హార్డ్గా ఇచ్చినాం అనుకో, కష్టతరమైన ఇస్తే అక్కడి నుంచి అంటే అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది, ఇది మాతో కాదు అని. కాబట్టి స్టెప్ బై స్టెప్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన మొదటి లక్ష్యం, ఆ రోజు మరి గత ప్రభుత్వాలు కానీ, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, అంతకుముందు కానీ, ఈ మధ్య కాలంలో కానీ, అప్పుడు మరి అభయాస్తం ప్రోగ్రాము, పావుల వడ్డీ, వాటితో పాటు లక్షాధికారులు అనేటువంటి ఒక ఆలోచనతో చేశారు. కానీ ఇప్పుడు పెరిగినటువంటి మరి జీవన ప్రమాణ ఖర్చులను చూసినా కోటీశ్వరులుగా చేయాలన్నటువంటి లక్ష్యం, 1 కోటి మందిని కోటీశ్వరులుగా చేయాలన్నటువంటి లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారు మనందరితో ఒక మీటింగ్ కూడా, బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే వారు అన్నింటికి కూడా సులభతరంగా మార్కెట్ సౌకర్యం కల్పించాలని మరి ఇక్కడ పార్టీ కూడా మహిళా ఓరియంటెడ్ పార్టీ. ఇందిరాగాంధీ దేశంలో మొదటి మహిళా ప్రధానిగా పనిచేసింది. సోనియా గాంధీ గారు ఈ రాష్ట్రాన్ని ఇవ్వడంలో ఆ రోజు UPA చైర్పర్సన్ గా కూడా ఆమె క్రియాశీల పాత్ర పోషించింది. కాబట్టి సమాజంలో సగభాగంగా ఉన్నటువంటి మహిళలు ఆనందంగా, ఆర్థికంగా
ఉంటేనే ఆనందం ఉంటుంది. ఆర్థిక ఎదుగుదల ఉంటే వాళ్ళ కుటుంబం అంతా ఆనందంగా ఉంటుంది. ఆ లక్ష్యంతో పనిచేస్తున్నాం కాబట్టి మా గ్యారంటీ స్కీమ్స్ లలో కూడా బస్సు ఫస్ట్ పెట్టడం జరిగింది. సరే కొన్ని సమస్యలు సృష్టించబడచ్చు, లేకుంటే ఇష్టం లేని ఇష్టం అనొచ్చు, రకరకాల అనొచ్చు. కానీ కొద్దిగా మనం చూస్తే బస్సు ఎక్కాలన్నా కూడా గతంలో చాలా రేట్లు ఉంటాయని ఇట్లా కూడా వాళ్ళకి ఇబ్బంది. మేము ఆదిలాబాద్ లో సీఎం గారి మొదటి ప్రోగ్రాం ఇంద్రవెల్లిలో పెట్టినప్పుడు మహిళా సంఘాల వాళ్ళే అన్నారు, మేము ఏదైనా పనికి పోవాలంటే ఇంతకుముందు నెలకు కనీసం 4-5,000 బస్ పే ఖర్చులకు ఉండేది, ఇప్పుడు అది మాకు సేవ్ అవుతుంది. అంటే అట్లాంటివి కూడా కొన్ని పనుల కోసం మనం పోయినప్పుడు డబ్బులు లేక కూడా పనులకు పోలేము, పిల్లల దగ్గర హాస్టల్లో అక్కడికి పోలేము, తల్లిదండ్రుల దగ్గరికి పోలేరు, ఒక ఇష్టమైన దేవుని మొక్కుకోవడానికి పోలేరు. ఇట్లాంటివి కూడా చిన్న కోరికలు చిన్న అవసరాలను కూడా మరి తీర్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటారని బస్ ఫ్రీ కూడా పెట్టడం జరిగింది. తర్వాత మరి ఇట్లాంటి స్కీమ్స్ కూడా ఈరోజు మహిళా గ్రూపుల ప్రోత్సాహ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీరు అందరూ కూడా ఈ యొక్క లక్ష్యాలకు అనుగుణంగా బ్యాంకర్స్, అదే విధంగా ఇక్కడ మరి కన్వీనర్స్ ఉన్నారు, జిఎంలు ఉన్నారు, అందరూ మీరు హెడ్స్ ఉన్నారు. కాబట్టి ఈ రోజు ఇంత పాజిటివ్ థింక్ తో ఇక్కడికి వచ్చినందుకు మీ యొక్క మరి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరిని మేము స్వాగతిస్తా ఉన్నాం, అభినందిస్తా ఉన్నాం. బ్యాంకర్స్, బ్యాంక్ హెడ్స్ అందరూ. అదేవిధంగా మేము ఎప్పుడు కూడా సులభతరంగా మీ అందరికీ అందుబాటులో ఉండి మీ ఆలోచనలు తీసుకొని మా మహిళలను పేదరిక నిర్మూలన జరగాలంటే మరి వాళ్లకు వేల రూపాయలు వాళ్ళకు వాళ్ళు సృష్టించుకోలేరు, పక్కనున్నోళ్ళు ఇవ్వలేరు. కాబట్టి బ్యాంకర్స్ విత్ గవర్నమెంట్ ఈ రెండు కోఆర్డినేషన్ తోటి ఇస్తేనే వాళ్ళు నిలబడగలుగుతారు. అదే విధంగా ఈసారి గవర్నమెంట్ కూడా పూర్తి స్థాయిలో మరి మహిళలకు ఇన్సూరెన్స్ కూడా పెట్టడం జరిగింది. డెత్స్ ఇవైతే పాపం వాళ్ళు బాగా యాక్టివ్ గా పనిచేస్తుంటారు, మరి ఇబ్బంది ఎటన్నా వెళ్తుంటే ఇట్లా అవుతుంటది, వాళ్ళకు కూడా ఒక సేఫ్టీ ఉండాలని. తర్వాత మరి పనిచేసే దగ్గర కూడా మీరు కొంత లోన్ తీసుకొని మధ్యలోనే ఆమె ఏమన్నా చనిపోతుంది, ఆ కుటుంబం మీద బర్డన్ పడద్దు, కాబట్టి అది కూడా మనమే కట్టాలి అన్నటువంటి లక్ష్యంతో కూడా పనిచేస్తాము. కాబట్టి ఇక్కడ మా మహిళా సోదరిమణులు కానీ లేదా ఉమెన్ గ్రూప్లలో వర్క్ చేసే ఇతర అధికారులు కూడా ఏమేం అవకాశాలు ఉన్నాయో వెతకండి. వాటిని బట్టి కొత్త మనం క్రియేట్ చేసుకొని కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఒక్కొక్క ఏరియాను ఒక్కొక్క కేస్ స్టడీ లాగా మనం చేస్తే దాని నుంచి మనకు ఒక ప్రణాళిక వస్తుంది, దాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. మా దగ్గర మేడం ఏం పెట్టింది, ట్రైబల్ ఆర్ట్స్ పెట్టింది కదా, ట్రైబల్ సంబంధించిన బొమ్మలు అవి తయారు చేయడం. కానీ వాటికి మార్కెటింగ్ లేదు, మేము ఎక్కడెక్కడో పోయి కొనుక్కుంటున్నాము. అరే మన దగ్గరికి తయారవుతున్నాయి అంటే మాకే తెలియాలి, అవగాహన లేక చాలా ఉంది. కాబట్టి మార్కెటింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చాలా చోట్ల తయారు చేస్తున్నారు, ఇళ్లలో పెట్టుకుంటున్నారు. మార్కెటింగ్ లేకుంటే కూడా వాళ్ళకు వేస్తే కదా, మీరు ఇచ్చిన అంటే బ్యాంకర్స్ ఇచ్చినది మళ్ళీ కట్టలేరు, లేదా వాళ్ళ టైం పోతుంది, ఇన్కమ్ రాక, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి సీఎం గారు కూడా ప్రత్యేకంగా మార్కెట్ సౌకర్యం కల్పించాలనేదే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తా ఉన్నాం. మీరందరూ కూడా ఈరోజు మహిళలకు ప్రథమ అంటే ప్రయారిటీ ఇవ్వడంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాంకు మెట్లు ఎక్కాలంటే చాలా కూడా కష్టమైతుంటది అప్పుడప్పుడు. ఇప్పటికి కూడా ఇప్పుడు చెప్పిన దాంట్లో ఎక్కువ వెనుకబడి ఉన్నటువంటిది ఎవరు చెప్పింది సార్, బ్యాక్వర్డ్ ఏరియాలలో మనం కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పిన దాంట్లో ముఖ్యంగా ట్రైబల్ ఏరియాలో వచ్చినాయి. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, ఆసిఫాబాద్, ఆదిలాబాద్. భూపాలపల్లి కూడా గోదావరిని ఆనుకున్నంత ట్రైబల్ ఏరియా, బ్యాక్వర్డ్ ఏరియా. కొంత ముందుకు వస్తే బొగ్గు అవన్నీ. మా ఏరియాలలో అన్ని వనరులు ఉన్నాయి, కానీ దాని యొక్క వినియోగం లోకల్ పీపుల్ కు లేక అది పేదరికం అనేది. గోదావరి బెల్ట్ అంటే అవేర్నెస్ తక్కువ ఉంటుంది, ఇన్కమ్ సోర్స్ తక్కువ ఉంటుంది, వనరుల వినియోగం మాకు తక్కువ ఉంటుంది. బయటికి బొగ్గు పోవచ్చు, బయటికి నీళ్లు రావచ్చు, బయటికి ఐరన్ ఓర్ రావచ్చు, బయటికి ఎన్నో వస్తాయి. కానీ దాని మూలంగా లోకల్ పీపుల్ కి ఎంత లాభం అవుతుంది, లోకల్ పర్సన్ ఫ్యామిలీస్ కి అనేది చూసినప్పుడు చాలా తక్కువ. మీరు ఐడెంటిఫై చేసినా కూడా దాదాపుగా అది ట్రైబల్ ఏరియానే. కాబట్టి ఆదిలాబాద్ జిల్లాకు కూడా యాజ్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గా నేనున్నా. తప్పకుండా మీ యొక్క అవసరం మాకు చాలా ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాను.
అదేవిధంగా అంటే ఇట్లా ఎందుకు అనేది ఒకసారి ఆ కారణాలు కూడా వెతుక్కోవాలి. మీరు ఐడెంటిఫై చేసి దానికి కారణం ఏంటంటే మన వాళ్ళు బయటికి రావడం తక్కువ, వచ్చినా కూడా మిగతా వాళ్ళతో అంటే మహిళలు ఇప్పుడిప్పుడే బయటకు వచ్చారు, దాంట్లో ఇంకా ఫారెస్ట్ ఏరియాలు ఇంకా వెనుకబడి ఉంటారు. కాబట్టి వాళ్ళ దగ్గరికే మనం వెళ్ళాలి. మన వాళ్ళు చాలా మంది, నా కాన్సెప్ట్ ఎప్పుడు వేరే ఉంటుంది, వాళ్ళు బయటకు రావాలి, వాళ్ళకి రావాలంటే ఫస్ట్ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకు అవేర్నెస్ ఇవ్వాలి, వాళ్ళతో క్లోజ్గా ఉండాలి. ఎవరైతే బ్యాక్వర్డ్ ఉండి బయటికి రాకుండా భయంగా ఉండి ఉంటారో వాళ్ళల్లో ఒక ఫ్రీడమ్ అంటే ఫ్రీనెస్ తీసుకురావాలి. గ్రూపులలో ఉండేదంతా దాదాపుగా పేదవాళ్ళు, గ్రామీణ ప్రాంతం మహిళలే ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని ప్రోత్సహిస్తే క్రమశిక్షణతో కట్టుకుంటారు, క్రమశిక్షణతో వారు ఎదుగుతారు, వారి జీవితం ఇంకో 100 మందికి స్ఫూర్తిదాయకం ఉంటుంది. వారు ఇచ్చినటువంటి ఈ యొక్క వ్యాపార రంగం ద్వారా ఇదే పిల్లలు చాలా మందికి మరి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతాయి. కాబట్టి ఇది ఒక మంచి ప్రోగ్రామ్ గా మేము భావిస్తూ మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాము. థ్యాంక్ యూ.